మనకి వింటర్లో ఆకుకూరలు బాగా దొరుకుతున్నాయి కదా. అందుకనే ఈరోజు మెంతి కూరతో మేతి మటర్ మలాయి రెసిపీ హెల్దీ వేలో బటర్ ఇంకా మలాయి లేకుండా చూపించబోతున్నానండి. బటర్ క్రీమ్ ఎక్కువగా వాడొద్దు అనుకునే వాళ్ళు ఈ మెథడ్లో చేస్తే కనుక హెల్దీగా టేస్టీగా మేతి మటర్ మలాయి తినేసేయచ్చండి. పెద్దగా టేస్ట్లో కూడా ఏమీ డిఫరెన్స్ ఉండదు. హాయ్ హలో అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ టు మై ఛానల్ కుక్ విత్ మీ ఇట్స్ టేస్టీ. మరి ఇంకా ఆలస్యం చేయకుండా ప్రాసెస్ చూసేద్దామా. నేను ఇక్కడ 125 గ్రామ్స్ మెంతికూరని తీసుకున్నానండి. మీకు చిన్న మెంతికూర దొరికితే కనుక తీసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. మెంతికూరని 2-3 సార్లు బాగా ఫ్రెష్ వాటర్తో కడగాలి. అలా కడిగిన తర్వాత ఈ మెంతికూరని చిన్న చిన్నగా చాప్ చేసుకోవాలండి. మీరు ఎంత చిన్నగా చాప్ చేసుకుంటే కర్రీ అంత టేస్టీగా వస్తుంది. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా వేడైన తర్వాత మంట తగ్గించేయాలండి. ఇందులోకి నేను 1 టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకొని బాగా వేయించుకుంటున్నాను. ఇవి లో ఫ్లేమ్లో వేయించాలండి. ఇందులోకి 1/2 టీ స్పూన్ శనగపప్పు, 1/2 టీ స్పూన్ ధనియాలు, 1/4 టీ స్పూన్ మిరియాలు, ఇంకా ఒక ఎండుమిర్చి తుంచి వేసుకుంటున్నానండి. వీటన్నిటిని ఖచ్చితంగా లో ఫ్లేమ్లో మంచి సువాసన వచ్చేంత వరకు వేయించాలి. చూశారు కదా, దోరగా వేగిపోయినాయి. ఇందులోకి 1/2 టీ స్పూన్ నువ్వులు వేసి 1 నిమిషం పాటు బాగా వేయించాలండి. నువ్వులు బాగా వేగి చిట్లుతాయి. అప్పటి వరకు లో ఫ్లేమ్లో వేపుతూనే ఉండాలి. చూశారు కదా, అన్నీ దొరగా వేగిపోయినాయి. వీటన్నిటినీ బాగా చల్లార్చాలి. ఇవన్నీ బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఇందులోకి కొద్దిగా నీళ్లు పోసి ఒక థిక్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నానండి. ఆయిల్ బాగా వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకున్నాను. ఇందులోకి 10-12 వరకు వెల్లుల్లి రెబ్బల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. ఈ వెల్లుల్లి ముక్కల్ని కొద్దిగా రంగు మారేంత వరకు వేపాలండి. ఇవి బాగా వేగి పచ్చివాసన పోయి మంచి సువాసన వచ్చాక ఇందులోకి 3 పచ్చిమిరపకాయల వరకు చిన్న చిన్న ముక్కలుగా చేసి వేసుకోవాలి. అలాగే 1 ఇంచు అల్లంని కూడా తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసి వేసుకుంటున్నాను. ఈ అల్లము పచ్చిమిరపకాయలు బాగా వేగిపోయిన తర్వాత 2 మీడియం సైజు ఉల్లిపాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నానండి. ఉల్లిపాయలు ఎంత చిన్న చిన్నగా కట్ చేస్తే మనకి గ్రేవీ అంత థిక్గా వస్తుంది. ఆనియన్స్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి సాఫ్ట్గా అయ్యేంత వరకు వేపాలండి. ఆనియన్స్ ఇలా మెత్తబడిన తర్వాత 1/2 కప్పు పచ్చి బఠానీలు వేసుకుంటున్నాను. ఈ బఠానీల పైన వైట్ స్పాట్స్ కనిపించేంత వరకు వేపాలండి. బఠానీలు బాగా వేగితేనే వాటి టేస్ట్ చాలా బాగా తెలుస్తుంది మనకి. చూశారు కదా, బఠానీలు బాగా వేగిపోయినాయి. ఇప్పుడు ముందుగా కట్ చేసి ఉంచుకున్న మెంతికూరని వేసుకుంటున్నాను. ఈ మెంతికూరని ఒక 5 నిమిషాల పాటు బాగా వేయించాలండి మీడియం ఫ్లేమ్లో. అలా వేపటం వల్ల మెంతికూరకి చిరుచేదు ఉంటుంది కదండి, అదంతా పోతుందన్నమాట. మెంతికూర బాగా వేగడానికి 5 నిమిషాలు పడుతుందండి. బాగా వేగిపోయి మెంతికూర అంతా దగ్గర పడాలి. మీరు గనక మొదటిసారి నా వీడియో చూస్తున్నట్టయితే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ బటన్ నొక్కి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసుకోండి. మనకి గుమగుమ వాసన వస్తోంది అంటే మనం మెంతికూర వేగిపోయినట్టేనండి. ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద టొమాటోని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను. దీన్ని ఒకసారి కలిపేసి ఇందులోకి 1.5 టీ స్పూన్ ఉప్పు, 1/4 టీ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ పసుపు ఉప్పు బాగా కలిసేలాగా ఒకసారి కలిపేసి మీడియం ఫ్లేమ్లో మూత పెట్టేసి 5 నిమిషాల వరకు కుక్ చేయాలండి. మధ్యలో ఒకసారి కలిపి మళ్ళీ మూత పెట్టి కుక్ చేయండి. వీడియోలో చూశారు కదా, మెంతికూర టొమాటో బాగా కుక్ అయిపోయినాయి. ఇందులోకి 1/2 టీ స్పూన్ కారప్పొడి వేసుకుంటున్నాను. మనం మిరియాలు కూడా వేసాం కాబట్టి కారప్పొడి ఎక్కువగా పట్టదండి. ఇప్పుడు మనం ముందుగానే తయారు చేసి ఉంచుకున్నాం కదా, ఆ పేస్ట్ వేసుకోవాలండి. పేస్ట్ థిక్గా ఉంటుంది కదండి, అందుకనే మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ వేసి వేసుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ని ఈ మెంతికూర టొమాటోతో బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలండి. మీరు అవసరం అనుకుంటే ఇంకొంచెం వాటర్ వేసి కలుపుకోవచ్చు, కానీ నీళ్లు ఎక్కువగా వేసుకోకండి. చూశారు కదండి, కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. అంతేనండి, హెల్దీ అండ్ టేస్టీ మేతి మటర్ మలై వితౌట్ బటర్ అండ్ మలై రెడీ అయిపోయిందండి. చూడ్డానికి అచ్చం ఒరిజినల్ మేతి మటర్ మలై లాగానే ఉంటుందండి, కానీ టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు మీ ఇంట్లో వాళ్ళకి చాలా నచ్చుతుంది.
మరో మంచి రెసిపీతో మరో వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.